జీవితంలో భక్తి గల వారికి కొన్నిసార్లు బాధలు ఎదురవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? భక్తి కలిగినటువంటి వారికే బాధలు ఎదురవుతుంటాయి. కానీ మనము దానికి ఎప్పుడు కూడా బాధపడడానికి లేదు, సంతోషించేటువంటి వారంగా ఉండాలని ప్రభు తన వాక్యం ద్వారా తెలియజేస్తాడు. ఏమండి, ఎందుకంటే ప్రియులారా చూడండి, దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్న రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. అందులోనూ దేవుడు ఆ వాక్యాన్ని తెలియజేస్తాడు. రోమా 8:18 చదవండి. 8వ అధ్యాయము 18వ వాక్యము చూడండి. మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. దేవునికి స్తోత్రం అండి. మీకు అర్థమైంది ఏమైనా? ఇప్పటి కాలపు శ్రమలట ఎన్నదగినవి కావు. ఇప్పుడు మనం పడుతున్న పాటలు, పడుతున్న నిందలు, పడుతున్న గాయాలు, ఏమండి, గంట్లు, గాయాలు, పుండ్లు ఇలాంటివి ఎన్నో ఎదురైనా కానీ ఒక దినాన్న క్రీస్తు ఎదుట మనకు ఒక మహిమ ఉంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు బహుమానాలు ఉన్నాయి. ఆ బహుమానంతో పోల్చి చూస్తే ఈ దెబ్బలు ఏమాత్రం కావు, ఈ గంట్లు గాయం ఏమాత్రం కావు. అంటే అంత గొప్ప విలువైనటువంటి బహుమానాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క గాయాలు ఆ బహుమానంతో పోల్చి చూస్తే ఇది ఏమాత్రం కాదు అని అంటున్నాడు దేవుడు. ప్రియులారా, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూడండి, భక్తితో బ్రతికిన ప్రతి భక్తుడి జీవితంలో కష్టాలు ఉన్నాయండి, బాధలు ఉన్నాయండి, వేదనలు ఉన్నాయండి, కన్నీళ్ళు ఉన్నాయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎవ్వరు కూడా సుఖపడలేదు ప్రియులారా. వారి బ్రతుకులో సుఖం, క్షేమం అనేటువంటిది లేదు, సంతోషం, ఆనందం అనేటువంటిది లేదు. కానీ వారు క్రీస్తు పరిచర్యలు ఎప్పుడు వెనకాడలేదు ప్రియులారా. బాగా అర్థం చేసుకోండి. మీరు నిజంగా యథార్థంగా భక్తి కలిగిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి, కానీ వారు ఎప్పుడు కూడా క్రీస్తును విడిచిపెట్టలేదు. చివరి వరకు కూడా నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, గాయాలు, గంటలు ఎదురైనా, చెరసాలకు వెళ్ళిన, చివరికి శిరఛేదనము చేసిన, చంపి వేసిన, చనిపోయారు తప్ప ప్రభు కొరకు ముందుకు వెళ్ళారు కానీ ఎప్పుడు వెనకాడలేదు. ఎందుకండి మరి ఇవంతా అవుతున్నాయని మీకు అర్థం అవ్వాలి. ఇంకా ఎందుకు ఇవన్నీ జరగాలి? మరి దేవుడు అలాంటి వారికి కాపాడాలంటే ఎందుకు కాపాడటం లేదు? కాపాడుతూనే ఉన్నాడు. కానీ ప్రభువుకు ఇష్టం అండి అది. ఎందుకంటే తన సేవకులు కష్టపడి తన సేవ చేయాలి భూలోకంలో. కష్టాలు ఎవరికి వస్తాయి? మరి మనకు రాకపోతే ఇంకెవరికి వస్తుంది? ఎవరికి వస్తుందండి? మీరు అనుకోవచ్చు, ఏంటంటే బాబాయ్ పల్లెగా ఉంది మాట, మనకే కష్టాలు రావాలా? దెబ్బ మీద దెబ్బ తగలాలా? ఇప్పుడు చూడండి, గతంలో నాకు ఏ చెయ్యిలో అయితే దెబ్బ తగిలిందో అదే చెయ్యిలో మరలా దెబ్బ తగిలింది. ఎక్కడైతే గంట అయిందో మరలా గంట అయింది. కొత్త ఏం కాదు, అలవాటు అయిపోయింది. నేను ప్రమాదంలో పడి అలవాటు అయిపోయాను. అందుకే నేను పెద్ద బాధపడట్లేదు. మా వారే బాధపడిపోతుంది, అయ్యో ఏమైపోతాడేమో. నేనేమైపోను. ఎందుకు ఏమైపోనంటే యెహోవా నా చేయి పట్టుకొని ఉన్నాడు. కీర్తనలు 37:24 ప్రకారంగా దేవుడు నా చేయి పట్టుకొని ఉన్నాడు గనుక నేను కింద పడినను లెగుస్తూనే ఉంటాను. దేవునికి స్తోత్రం. ఏ రోజైతే నా దేవుడు నా చేతులను విడిచిపెడతాడో అప్పుడే నేను కింద పడి లేవలే. సామెతల గ్రంథంలో దేవుడు మరొక మాట గుర్తు చేస్తున్నాడు, నీతిమంతుడు 7 మారులు పడినను లెగుచును. ఆ నీతి నిలబడుతుంది, భక్తి బతికిస్తుంది, విశ్వాసం విజయం ఇస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ రోజు నీ వాక్యం ఎరిగిన వ్యక్తిగా ఈ రోజు ఎన్ని గంటలైనా, గాయమైనా, నిందైన, అవమానమైన, బాధలైనా వెనకంజ వేయకుండా, వెనుతిరిగి చూడకుండా క్రీస్తు వైపు చూస్తూ బహుమానం పొందవాలని గురి ఎంతగా పరిగెత్తుచున్నా. చూడండి వాక్యములు ఏం చెప్పబడుతుంది? మన ఎడల ప్రత్యక్షం కాబో ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని పౌలు గారు అన్నారు. ఈ రోజున నీవు నేను కూడా అదే భక్తిలో, అదే విశ్వాసంలో ఉంటే మనం కూడా అలాగే మాట్లాడాలి. ఎన్నదగినవి కావు. ఎన్ని వచ్చినా రాని ప్రభు మన పక్షంగా ఉండగా మనకు విరోధిగా ఎవడు నిలబడలేడు ప్రియులారా. అపవాది ఇప్పుడు పడగొడదాం, చెడగొడదాం, చంపేద్దాం అనుకున్నాడు. 2 చేతులు తీసేద్దాం, ఎక్కడ తిరగలేడు అనుకున్నాడు, వాడి వల్ల కాదు. 2 కాళ్ళు తీసేద్దాం అనుకున్నాడు, వాడి వల్ల కాదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మన పక్షం ఉన్నంత కాలము, మన చేయి పట్టుకుని ఉన్నంత కాలము మనం పైకి ఎలుగుస్తాం. ఎందుకంటారా? కీర్తనలు 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తా. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు మనలో గతంలో మనం విన్నాం కదండి. మనకు భార్యను ప్రేమించడం తెలుసు, భర్తను ప్రేమించడం తెలుసు, పిల్లల్ని ప్రేమించడం తెలుసు, వృత్తిని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని ప్రేమించడం తెలుసు, కానీ దేవుని ప్రేమించడం తెలుసా?
దేవుని ప్రేమిస్తున్నటువంటి వారికి దేవుడు విడిచిపెట్టాడు ప్రియులారా. ఎలాంటి అగాధంలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పడి ఉన్న దేవుడు వారిని చేయి పట్టి పైకి లేపుతూనే ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని గంటలు గాయాలైనా కీర్తనలు 34:19 మీరు చదవండి. అక్కడ రాయబడింది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అన్నాడు. నీతిమంతులకి ఆపదలు, ఎందుకంటే దేవుడు చెప్పేశాడు నీతిగా. ఎందుకు ఆపదలు వస్తున్నాయి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఆపదలు ఎందుకు వస్తున్నాయి? నీతిగా బతుకుతున్నావు కాబట్టి ఆపదలు నీకు వస్తున్నాయి. హలో, అర్థమైందా? కీర్తనలు 91 కీర్తనలు 34:19 అక్కడ రాయబడింది, నీతిగా బ్రతుకుతున్నటువంటి వారికే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, గంటలు, గాయాలు, ఎన్నో దెబ్బలు, చెరసాలలు, జైళ్ళు, మరణాలు ఇవన్నీ ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకంటే అవి ఎదురైనప్పటికీ దేవుని చిత్తమే కనుక ఉంటే, దేవుని యొక్క ప్రణాళికలో మన పనులు కనుక మిగిలి ఉంటే ఆయన తప్పిస్తూనే ఉంటాడు. 34:19 చూస్తే అక్కడ అంటున్నాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములట. 1, 2 కాదట. 2 గాయాలన్నాడా? హలో, 2 అన్నాడా? 3 అన్నాడా? అనేకములు అంటే లెక్క పెట్టగలమా? పోనీ 100 అన్నాడా? 13 అన్నాడా? నాకే 13 ఎక్స్టెంట్ అయింది ఇప్పటిదాకా. ఎన్ని గ్రేట్ కదా. డజన్ దాటి 1. అన్ని కూడా సేవలు వెళ్ళినప్పుడే జరిగింది. ఎక్కడ రికార్డ్. మన పాస్ట్ గారు వచ్చారు వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి వచ్చారు. పాపం చాలా దూరం నుంచి పాస్టర్లు చూడడానికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు అండి ఇలా పడ్డారంటే 13 సార్లు అంట. అమ్మ నాయన అంటున్నారు వాళ్ళు. ఏ సందర్భంలో? పెళ్ళికి వెళ్ళినప్పుడా, సంతకెళ్ళినప్పుడా, ఎక్కడెక్కడ యాక్సిడెంట్ అయ్యారని అడిగినప్పుడు, ఎప్పుడు నేను దేవుని సేవ కోసం వెళ్ళినప్పుడే గాయాలు. నేను సంతకెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ జరగలేదు, పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ జరగలేదు, ఏమంటే విందులు వినోదాలకి అక్కడక్కడ పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇలాంటి జరగలేదు. కానీ దేవుని పరిచర్య కోసం వెళ్ళినప్పుడే జరిగిందంటే దుష్టుడు పరిచర్యను ఏం చేస్తున్నా ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రయత్నం చేసిన దేవుడు మనకు తోడుకున్నంతసేపు శత్రువు ఏమి చేయలేడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? కాబట్టి దేవుడు చేయి పట్టుకుని ఉన్నాడు. కావున మనం లెగుస్తూనే ఉంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. అక్కడ అంటున్నాడు చూడండి. మీకు అర్థం కావడానికి ఆ మాట చూపిస్తున్నాడు. తొందరగా తెరవండి. తన నిత్య మహిమకును క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. చూసారండి, కొంచెము కాలము శ్రమ పడిన తర్వాత శ్రమలు వస్తాయి అనుకోవచ్చు. కొద్దిమంది ఇంకెంత కాలం అవు గంటలు గాయాలు. సంఘములు కొద్దిమంది మారు మనసు లేని వారు ఉన్నారు. కుటుంబంలో కొద్దిమంది దేవుని చిత్తం ఎరగని వారు ఉన్నారు. మార్పు చెందిన వారు ఉన్నారు. ఇంకెన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతాయి, ఇంకెన్నిసార్లు జైలుకి వెళ్తారు, ఇంకెన్ని నిందలు పడతారు, ఎన్ని బాధలు పడతారు. బైబిల్లో చూస్తే కనుక అక్షరాలు అలాగే ఉంది ప్రియులారా. భక్తితో ఉన్న వారందరూ కూడా హింసలు కలుగుతూనే ఉంది. సుమారుగా 90,000 రూపాయలు ఖర్చు అయింది. దేవుని మహాకృప. ఇంత డబ్బులు ఖర్చు అయింది. అసలు చెయ్యి తీసేస్తారనుకున్నారు, కానీ దేవుడు ఏం కాకుండా కాపాడి ఉన్నాడు. ఒకవేళ పంచేదేమో, ప్యారలైస్ అయిన వచ్చేస్తుందేమో అన్నట్టు అనుకున్నారు, కానీ అన్ని కదలికలు జరుగుతూనే ఉన్నాయి. ఏది తేడా లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ వాక్యంలో రాయింది, కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణంగా చేసి స్థిరపరచును. సమయం రావాలి, ప్రతిదానికి సమయం ఉందన్నాడు దేవుడు. అయితే త్వరలో అన్ని సర్దుబాటు జరిగేటువంటి దినం రాబోతుందని నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు సంఘంగా మీరు, కుటుంబంగా మీరు, సహోదరి సహోదరులుగా మీరు, తోటి సేవకులైనటువంటి మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే ప్రోత్సాహం, సహాయం కంటే గాయం చేసేటువంటి ఎక్కువ మంది ఉన్నారు. పుండు మీద కారం చల్లేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తప్ప సహాయపరిచేటువంటి వారు ఎక్కువ మంది లేరు. మీకు అర్థమవుతుందా? ఇందాక చెప్పాను కదా, శరీరంలో గాయాలు, మనసులో గాయాలు. శరీరంలో గంట్లు, శరీరంలో ఘాట్లు, మనసులో కూడా ఘాట్లు. ఇంకెంతకాలం ఎంత భరిస్తామండి? ఎంత భరిస్తాము చెప్పండి? ఈ గుండె ఎంత గట్టిగా ఉంటుంది చెప్పండి? ఈ శరీరం అయినా ఎంత గట్టిగా ఉంటుంది చెప్పండి? ఆలోచించాలి కదా. గాయం మీద గాయం, పుండు మీద పుండు, దెబ్బ మీద దెబ్బ ఎంతకాలం చేస్తారు? గత వారం మనం విన్నాం, శరీరమును బట్టి నేను మీ దగ్గరకు ఉండుట మీకు క్షేమకరం,
సరైన విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళడం నాకు క్షేమకరం. ఎందుకంటే ఉదయకాలం అదే నాకు ఆలోచన వచ్చింది, ఇంకెంతకాలం వీళ్ళతో ఏగలేను బాబు, దేవుడానికి ఇష్టమైతే తీసుకెళ్ళిపోంటున్నాను నేను. కానీ దేవుడు మూర్ఖుడా, నువ్వు చేసే పనులు చాలా ఉన్నాయి, నోరు మొయ్ అన్నాడు దేవుడు. ఎవరు చెప్తే వినారండి? ఎంత కష్టపడాలి, ఒక్కరు కుడి చేయి గడమ చేయి సాయం లేదు, శరీరంలో గాయాలు, మనసులో గాయాలు. ఇంకెందుకు ఈ బాధ ప్రభా, నేను చాలా సేవ చేశాను, దేవుడు నన్ను క్షమించాలి. కానీ దేవుడికి క్షమాపణ అడుగుతాను, క్షమించు దేవుడు, చాలా సేవ చేశాను, ఎన్నో సంఘాలు కట్టాను, పాటల బోర్డు రాశాను, పాడేశాను, సంఘాలు కట్టాను, మీటింగ్ చేశాను, ఒక విధంగా నేను చేసే పని అయిపోయిందేమో, ఇంకా వచ్చేస్తే మంచిది, ఏదో రకంగా నాకు తీసుకెళ్ళిపో అన్నట్టు ఆలోచన వచ్చింది నాకు ఉదయం. కానీ దేవుడు అంటున్నాడు ఇంకా ఉంది. ప్రైజ్ ది లార్డ్. కానీ సహకరించే వాళ్ళు ఉంటే కదా, చెప్పండి, సాయం చేసే వారి కంటే గాయపరిచేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. అందుకని ఇక్కడ ప్రభు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు చూడండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. అక్కడ అన్నాడు, ఏమన్నాడు మీరే చూడండి ఒకసారి. చదవండి, 3వ అధ్యాయం 2వ వాక్యం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. త్వరగా త్వరగా, టైం లేదు, త్వరగా. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడును నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. మీరు చదువుతున్నాను తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం. ఇన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ దేవుడు తన సేవకులైనటువంటి వారికి కాపాడుతూనే ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, అమ్మ నాయన దైవజనులు అయినటువంటి వారికి స్వార్థ సేవలో విరివిగా వాడబడుతున్నటువంటి వారికే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని హింసలు అయితే మాకెందుకు బాబు అన్నట్టు ఆలోచనతో మీరు వెనక్కి తగ్గడానికి వీలు లేదు ప్రియులారా. చూడండి అక్కడ ఏమంటున్నాడు, చదవండి ఒకసారి మీకు అర్థం కావడానికి. 3:2 3వ అధ్యాయం 2వ వాక్యం. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు. చాలండి, చాలు చాలు చాలు. దేవునికి స్తోత్రం. ఏ శ్రమలు? సేవకునికి కలిగే శ్రమలు. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, ఈయనలో తేడా ఉంది కాబట్టి దేవుడు తగిలిస్తున్నాడు అని కొంతమంది అనవచ్చు. ఈయన కొంచెం తేడాగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి గాయాలు వస్తున్నాయని అనవచ్చు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదే. ఎంత భక్తిగా ఉంటారో అంతే బాధల్లో ఉంటారని ప్రభు చెప్పాడు. వారి జీవితంలో క్షేమము, సుఖం అనేటువంటిది ఉండదు అని వాక్యాలు ఇంతవరకు ధ్యానం చేసుకుంటూనే వస్తూనే ఉన్నాం మనం. మీకు అర్థమవుతుందా? ఇక్కడ చూసినట్లయితే ప్రభు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమన్నాడంటే, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు అంటున్నాడు. ఎవడును అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఏ ఒక్కరు కూడా కదిలింపబడొద్దు, విశ్వాసం తగ్గించుకొనవద్దు. సేవకునికి ఇలా జరిగింది మనకెందుకంటే అనేటువంటి ఆలోచన మీరు ఉండొద్దు. శ్రమలు కలుగుతాయని దేవుడే చెప్పాడు, బాధలు వస్తాయని దేవుడే చెప్పాడు. ఇంకా కీర్తనలు 34:19 మనం చదువు, నీతిమంతులకే బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, హింసలు వస్తాయి, అనేక ఆపదలు వస్తాయి, కానీ దేవుడు తప్పిస్తున్నాడు. ఇంతవరకు ఒక కాలు తీసేయడం కానీ, చెయ్యి తీసేయడం కానీ, ఏమండి, లేకపోతే తల పగిలిపోయి ముక్కలైపోవడం కానీ ఇలాంటివి జరగలేదు. దేవుడు తను అంటున్నాడు తన వాక్యం, గంట్లు గాయాలతో ఆయన కాపాడుతూనే ఉన్నాడు. ప్రమాదాలు కలుగుతాయి, కాపాడుతానంటున్నాడు. ఇవన్నీ మీరు చూసి విశ్వాసములు ఎదగాలి, నమ్మకములు ఎదగాలి. అంటే దేవుడు ఎంత గొప్పవాడు కాబట్టి సేవకుని ప్రాణాలతో నిలబెట్టాడు అనుకోవాలి మీరు. ఎన్ని గట్లు వచ్చినా, గాయాలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా మనం నమ్ముకున్న దేవుడు మంచి దేవుడు కాబట్టి ఈరోజు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఈనాడు దేవుని సేవకుని కాపాడి ఉన్నాడు, రేపు నన్ను నిన్ను కూడా కాపాడుతాననేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును అంటున్నాడు. మీలో మీరు స్థిరపరచబడాలి అని అంటూ ఉన్నాడు. ఏమండి, 3వ వాక్యం చదువుదాం. మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది, ఇది మీకు తెలియను. దేవునికి స్తోత్రం. ముందుగా చెప్పే భక్తితో ఉండేటువంటి వారికి బాధలు వస్తాయి.
ఏమంటే లోకముతో మనం కలిసిపోయి 2 in 1గా తిరుగుతే ఏ బాధలు ఉండవు, ఏ నిందలు ఉండవండి. మీకు అర్థమవుతుందా? లోకానుసారంగా బ్రతికితే ఏముండవండి. చట్టాపట్లు వేసుకొని వాళ్ళతో గంతులు వేసుకుంటూ వాళ్ళతో డ్రింక్స్ ఆట ఆడుకొని వాళ్ళతో పండుగలు పబ్బాలు చేసుకొని ఇంట్లో పెద్ద కలర్ టీవీ పెట్టుకొని అవసరమైతే సినిమాలకు వెళ్ళిపోయి, అవసరమైతే బాటిల్ లాగించేసి, అవసరమైతే పార్టీకి వెళ్ళిపోయి, అవసరమైతే రాజకీయ నాయకులతో కలిసిపోయి 2-3 సంస్థలు జాయిన్ అయిపోయి అక్కడి నుంచి ఒక 2,000, ఇక్కడి నుంచి ఒక 15,000, అక్కడి నుంచి ఒక 1,000 రూపాయలు ఏమండి ఇలా తెచ్చుకొని ఏమండి 6కి 9 లాగా చౌకు నోహం అని ఇందాక చెప్పాను కదా, అలా దొంగ రిపోర్ట్లు రాసుకొని అయ్యగారంటే అయ్యగారు, అమ్మగారంటే అమ్మగారు అనుకొని తిరుగుతే ఏ శోధనలు రావు, అందరు సపోర్ట్గా ఉంటారు. ఎప్పుడైతే మనము వేరుగా ఉంటామో, ఎప్పుడైతే సత్యాన్ని అనుసరిస్తామో, ఎప్పుడైతే దేవునికి నచ్చినట్టు బతకాలనుకుంటామో అప్పుడు మన జీవితాలకి శ్రమలు. అర్థమైందా మీకు? అసలు నీతిమంతులకు నిందలు, భక్తులకు ఎందుకు హింసలు అంటే ఎందుకే మనము దేవునికి నచ్చినట్టు బతుకుదాం అనుకున్నప్పుడే శ్రమలు వస్తాయి. కానీ లోకానికి నచ్చినట్టు బతుకుతే ఏ శ్రమలు ఉండవు, ఏ నింద ఉండదు, ఏ అవమానం ఉండదు. అందరు సపోర్ట్ చేస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి వ్యసనంతో ఉన్నాడు. ఆ వ్యక్తికి మానే 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 అన్నాం అనుకోండి, అతను ఏమంటాడు? వీడెవడరా బాబు నాకు చెప్తున్నాడని నీకు చూస్తే ఒక కూర చూపులతో చూస్తాడు. వీడు వచ్చాడురా, నేను తాగేది ఆపుతాడు, నేను తినేది ఆపుతుంటాడు అనేటువంటి కూర చూపులు చూస్తాడు. అదే ఆ వ్యక్తికి బాగా తాగురా, కొంచెం సరిపోదు, ఇంకా పులు బొట్టలు వేసి అన్నాం అనుకో, అప్ప భలేగరా మొత్తానికి మంచి ఆలోచన చెప్పండి, నీకు ఏమి చెప్పడా. అయితే బైబిల్లో మనం చూసినట్లయితే లోకము కూడా అటువంటి పరిస్థితిలోనే ఉంది. గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడైతే దైవ భక్తితో మనం ఉంటామో దుష్టుడు మన మీద కన్నేసి ఉంటాడు. ప్రియులారా, ప్రభు సేవలో బలంగా వాడబడుతున్నటువంటి వారికి శోధనలు ఎందుకు వస్తాయంటే వారి ద్వారా బలమైన పరిచర్య జరుగుతుంది. అనేక ఆత్మలను ఆయన రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి రక్షణ కార్యం జరగకూడదని ఆటంకపరచడానికి సాతాను చూస్తూ ఉన్నాడు. ఇవి మనం గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాలి. మరొక మాట చెప్పి ముగిస్తాను, వినండి. ఎప్పుడైతే మన జీవితాల్లో ఇలాంటి శోధనలు ఎదురవుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుని యొక్క ఎక్కడున్నాము? లిస్టులో ఉన్నాం. అర్థమవుతుందా? మన జీవితంలో దెబ్బ మీద దెబ్బ తగులుతుందంటే పరలోకములో ముద్రలు ఎక్కువ మనకు కనబడతాయి. అంటే ఇక్కడ ముద్రలు, దెబ్బలు కాదు, ముద్రలు. ఇవి ఉన్నాయంటే పరలోకంలో ఎక్కువగా ఫలాలు పొందుతాం. నాకు గొప్ప సరదాగా ఉంది. ఎందుకంటే బైబిల్లో రాయబడిన రీతిగా మత్తయి సువార్తలు మనం చదువుతాం. 10వ అధ్యాయము అంటే మత్తయి సువార్త అందులోంచి 6వ అధ్యాయం అనుకుంటారు. చూడండి ఒకసారి, కావాలంటే మీకు అర్థం కావడానికి. 10వ వచనం నుంచి 12వ వచనం దాకా చదివితే అక్కడ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? క్రీస్తు కొరకు నిందలైన, అవమానాలైన, బాధలైన అనుభవించినప్పుడు సంతోషించి ఆనందించాడు, గంతులు వేయండి అన్నాడు. పరలోకమందు మీ ఫలములు అధికములగునన్నాడు. ఏమవుతాయట? గంట్లు, గాయాలు, బాధలు, నిందలు, అవమానాలు ఎదురైనప్పుడు ఎలా ఉండాలట? ఎలా ఉండాలమ్మా చెప్పండి, ఎలా ఉండాలి? మీరైతే ఉంటారా? దేవుని మానసు పరిగెడతారు కదండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 10 నుంచి 12 దాకా చదివితే అక్కడ అంటే 12వ వాక్యం చదువుకుందాం మీకు అర్థం కావడానికి. ఏమండి? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవునికి స్తోత్రం అండి. సంతోషించాలి, ఆనందించాలి. లూకా సువార్త 6వ అధ్యాయము 22, 23 వాక్యాలు చూస్తే అక్కడైతే గంతులు వేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఏమయ్యాలట? హలో, ఏమయ్యాలి? గంతులు. చూడండి 23వ వాక్యం. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును అని అంటూ ఉన్నాడు. పరలోకమందు గొప్పదిగా ఉంటుందట. ఎక్కడ చెప్పండి అందరు? ఎక్కడ? ఎక్కడ? పరలోకములో. చెప్పండి అందరు, ఎక్కడ? ఏటై ఉంటుంది? ఫలములు గొప్పది. ఏటి గొప్పది? ఫలములు. చెప్పండి, ఏమిటి? ఫలములు. ఏ ఫలం? రామఫలం, సీతాఫలం, ఏ ఫలం? పరలోకంలో ప్రభు ఇచ్చేటువంటి ఫలము లేక ప్రతిఫలములు అనేటువంటిది
అధికముగా ఉంటుందని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రభు సేవలా సాగుతున్నటువంటి వారికి, నమ్మకంగా యథార్థంగా బ్రతుకుదామనేటువంటి వారికి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే వారి ద్వారా దేవుని పరిచర్య జరుగుతూ ఉన్నది. వారు ఈ పరిచర్య సంపూర్ణం చేసి పరలోకానికి వెళ్ళిపోతారు. పరలోక రాజ్యంలోకి వాళ్ళు అనేక బహుమానాలు పొందుతారు. కాబట్టి ఆ బహుమానాలను తప్పించేటువంటి ప్రయత్నంలో సాతానుడు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఓకేనండి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని మీరు అందరు గుర్తుపెట్టుకొని దేవుని పని కోసం కష్టమైన, దేవుని పని కోసం బాధ అయినా, దేవుని పరిచర్య కోసం నింద అయినా, దేవుని పరిచర్య కోసం దెబ్బ అయినా, దేవుని పరిచర్య కోసం ఆటంకమైన ఏమెదురైనా ఇష్టపూర్వకంగా మనం చేయాలి. ఎలా చేయాలి చెప్పండి, ఎలా చేయాలి? ఇష్టంతో చేస్తే కష్టం మనకు కనబడదు. చూడండి, దేవుని పరిచర్య చేయాలి అని అనేక మందికి చెప్తూనే ఉన్నాం. కొద్దిమంది అబ్బాబాబు ఎండ కాస్తుంది అంటారు, కొద్దిమంది ఎండాకాలం అయితే ఎండ అంటారు, అమ్మ నాయన చలికాలం అయితే చలి అంటారు, వర్షాకాలం అయితే వర్షం వస్తుందండి పడుతుందండి అంటారు. మరి ఏ కాలంలో చేస్తారు నాయన? ఏ కాలం చేస్తారండి? ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉందండి ఇప్పుడు చేయలేమండి అంటారు, వినాలి అందరూ. వర్షాకాలం వర్షం పడుతుందండి వర్షంలో తడిసి చేయలేమంటారు. చలికాలంలో చలి వణుకుతున్నామండి చేయలేమంటారు. మరి ఏ కాలంలో చేస్తారు మీరు? ఏ కాలంలో చేస్తారు? దేవుని పరిచర్య అనేటువంటిది అవకాశము కొలది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ పరిచర్య చేస్తున్నప్పుడు దుష్టుడు మీ జీవితంలో అనేక రకాలైన ఆటంకాలు ఎదురు చేసినప్పుడు మీరు దేని విషయంలో కూడా వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇందాక మనం చదివినాం కదా, మాకు కలిగిన శోధనలు ఈ శ్రమల వలన ఎవరును ఆటంకపరచబడకుండా ఉండాలని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేశాడు. కావున దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు పనిలో ఉన్నటువంటి వారికి శ్రమలు ఎదురైనా, బాధలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా అది మన మేలు కొరకే అని చెప్పాలి. సంతోషించాలి, గంతులు వేయాలి అంటున్నాడు. పరలోకంలో ఫలాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజున మీ జీవితాల్లో కూడా రేపటి దినాన్న, రాబోయే దినాన్న ఇలాంటి ఆటంకాలు ఎదురు కావచ్చు. కానీ ఏ విషయంలో వెనక్కి తగ్గకుండా విశ్వాసములు ముందడుగు వేయాలి తప్ప వెనక్కి మాత్రం వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, కష్టాలు ఎందుకు వస్తాయి? ఎవరి కష్టాలు వస్తాయి? ఏ సంచి చిరిగిపోద్ది? ఏ వేగులు కన్నాలు అయిపోతాయి? చెప్పండి. ఏ తపేలా, ఏ ముంతలు, లేకపోతే ఏ బిందెలు పాడైపోతాయి? చెప్పండి. స్త్రీలు చెప్తారు. ఒకసారి మాట చెప్పి ముగిస్తాను. మీ ఇంట్లో బిందెలు ఉన్నాయి, కొన్ని బిందెలు ఎలా ఉంచితే అలాగే ఉంటాయి. చూడండి, అక్కడక్కడ మా ఇంట్లో కూడా కొన్ని బిందెలు ఉంటాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్నాయి, ఎలాంటి బిందె అలాగే ఉంది, స్టిక్కర్ తీయలేదు, దాంట్లో కొత్త బిందె లాగానే ఉంటుంది. ఎప్పుడు తెచ్చాము? 5 సంవత్సరాల కిందట. అవునా? కొన్ని బిందెలు చూడండి, కన్నాలు అయిపోయి నీళ్ళు కారిపోతున్నాయి, పగిలిపోతున్నాయి, నత్త పడిపోయి పనికి రాకుండా శనగలు మార్చుకునే స్థాయికి వచ్చేసింది. మరి ఆ బిందెలు ఎందుకు బాగున్నాయి, ఈ బిందె ఎందుకు ఇలాగ అయిపోయింది? ఎందుకండి చెప్పండి. కొంతమంది అంటుంటారు, ఏదండి మీ చెప్పులు ఇప్పుడే అరిగిపోయిందేంటి, మీరు మేము ఒకేసారి కొన్నాం కదా, నా చెప్పులు చూడండి కొత్తగా ఉన్నాయి, మీదేటండి అంత తొందరగా అరిగిపోయి తెగిపోయిందండి అంటారు కొంతమంది. అంటే దాని అర్థం ఏంటి? నీ చెప్పులు ఏం చేశావు నువ్వు? కొంతమంది అతి తెలివి అరిగిపోతుందని చేతులు పట్టుకొని తిరుగుతుంటారు, మనుషులు కనబడినప్పుడు చెప్పులు వేసుకుంటారు. అర్థమైందా? దేవుని బిడ్డలారా, ఎన్ని గంటలు గాయాలైనా దేవుని కొరకు అని చెప్పి గొప్ప ఆనందంగా ఉంది. నాకు అది చాలా సంతోషం. నేను చెప్తున్నాను కదా, దేవుని పరిచర్యలో చనిపోయినా కూడా హ్యాపీ అండి. ఎందుకంటే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోవడం. ఆ రోజు నేను చచ్చిపోయి ఉంటే మీరు ఎలా ఉండవలసింది చెప్పండి ఒకసారి. ఇప్పుడు ప్రమాదం జరిగింది, స్పాట్లో కనుక చచ్చిపోతే చెప్పండి, ఆన్ ది స్పాట్లో ఆ రోజు హెల్మెట్ కూడా వేసుకోలేదు, పడ్డాను, స్పాట్లో చచ్చిపోయి ఉంటే మీకు చెప్తున్నాను, సేవలో నిలబడవలసిందా లేకపోతే సేవ నుంచి తొలగిపోవలసిందా? ఏం దేవుడయ్యా కాపాడకుండా కాపరిని వదిలేసినప్పుడు మనకు కూడా కాపాడుతాడేటంటారా? మన సమయం వచ్చినప్పుడు మనం వెళ్ళవలసింది, ఎవరు అతిథులం కాం. ఏదో ఒక ద్వారా
మనం వెళ్ళవలసింది. అయితే ఇన్ని ప్రమాదాలు తప్పిస్తున్నాడంటే మనం చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయి. హల్లెలూయా. పని పూర్తయినప్పుడు ఏ యాక్సిడెంట్ కాకపోయినా, ఏ ప్రమాదం రాకపోయినా, జబ్బు రాకుండా, గంటు గాయం లేకపోయినా, పడుకొని ఉన్న చోటైనా, భోజనం చేస్తున్న చోటైనా, చర్చిలో ఉన్న చోటైనా, వాక్యం ప్రసంగిస్తున్నప్పుడైనా వెళ్ళిపోవచ్చు. టైం అయిపోతే, పని అయిపోతే, అది అయ్యేంత వరకు ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. మరి మీలో అనేక మంది పనులు ఇంకా ఉన్నాయి. ఎందుకు మీకు దేవుడు కాపాడుతున్నాడంటే ఇందుకేనండి. మీరు చేసే పనులు చాలా ఉంది. సువార్త పని చేయండి, సంఘాలు కట్టండి, సేవకునితో పాటు పరిచర్యలు వాడబడండి. అందుకు దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు ఈ రోజున. గుర్తుపెట్టుకోండి. కాబట్టి భక్తులకు హింసలు, భక్తులకు శ్రమలు, భక్తులకు కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ఇందుకే. ఎందుకు? ఆయన ప్రజలను ప్రభువుకు నడిపిస్తున్నాడు. ఆయన ఒక దినాన పరలోకానికి వెళతాడు. ఆయన ఒక దినాన పరలోకంలో దేవుని చేతిలో నుంచి బహుమానాలు పొందుకుంటాడు. వాటన్నిటిని ఆపివేయడానికి, వాటన్నిటిని తప్పించడానికి డిస్కరేజ్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ముందుకెళ్లకుండా వెనక్కి తగ్గిపోతే సాతానుడు అలాంటి ప్రజలందరినీ వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతూనే ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రాణం, మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుని సేవలో ముందుకు వెళుతూనే ఉంటాను. నా జీవితంలో జరిగిన సంభవాలు మీకు అందరికీ తెలుసు. కానీ ఎక్కడ ఈరోజు దేవుని వాక్యం సాక్షిగా, అందరు వినండి, బైబిల్ని ముట్టి ప్రమాణం చేసి చెప్తున్నాను, మీరెవరైనా నాకు వేలెత్తి చూపుతారా? మీలో భక్తి తగ్గిపోయింది, సేవలు తగ్గిపోయారు, ప్రార్థనలు తగ్గిపోయారు, విశ్వాసంలో తగ్గిపోయారు, పాటలు పాడే విషయంలో తగ్గిపోయారు, ఏ విషయములైనా నాలో ఉన్న బలహీనత చూపించగలరా? 1-2 కుటుంబంలో జరిగిన సంఘటనలు తప్ప. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు దానికంటే 1-2 రెట్లు ఎక్కువగానే భక్తిలో నేను పరిగెడుతూనే ఉన్నా. అర్థమవుతుందా? మరలా చెప్తున్నా, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, అందుకు పాట పాడాం కదా, నా ఊపిరి ఉన్నంత వరకు, ఆయన రాకడ జరిగే వరకు ఆయన సేవ సాగుతూనే ఉంటుంది. హల్లెలూయా. మరి మీరు కూడా అలాంటి సేవ చేయాలి. ఈరోజు ఇంత గంటలు గాయమైనా, ఎటువంటి సపోర్ట్ లేకపోయినా, ఏ శాఖ నుంచి, ఏ సంఘము నుంచి లేకపోతే ఎవరు, ఇప్పుడు చూడండి మీలో కూడా అనేక మంది ఇక్కడ ఉన్నారు, దేవుని కొరకు ఇచ్చి ప్రోత్సహిద్దామనే ఆలోచన మీకు లేదు. అయినా కానీ ఇక్కడ ఏదో వస్తేనే మనం బతుకుదాం, ఇది వస్తేనే ఆశించి సేవ చేద్దామనే ఆలోచన మనకు లేదు. సిన్సియర్గా చెప్తాను దేవుని బిడ్డలారా, ఇచ్చేవాళ్ళు ఒక్కరిద్దరు ఏదో మీకు కలిగినప్పుడు ఏదో దేవునిగా కానుకో దశంభాగం ఇస్తూ ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ నొక్కేస్తూ ఉన్నారు. దేవుడికి మీరు ఒకరోజు లెక్క చెప్పుకుంటారు. మరి ఇక్కడ సేవకునికి వచ్చేది ఏమిటి? ఈ దేని ద్వారా ఆయన పోషించబడతాడు, దేని ద్వారా సంఘ పరిచర్య చేస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఆశించి ఉంటే ఈ గంటలు ఎందుకు, ఈ గాయాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ అవమానాలు ఎందుకు, ఈ నిందలు ఎందుకు, ఏమొస్తుందని ఇంత బాధలు పడాలి, వదిలేస్తే మంచిది అనేటువంటి ఆలోచన ఇప్పటిదాకా రాలేదండి. ఎన్ని వచ్చిన నా ప్రభు పరిచర్య ముందుకు సాగాలనే ఆలోచన. దేవునికి స్తోత్రం. మరి మీలో కూడా అలాంటి ఆలోచన ఉండాలి. దైవజనుని మీరు అనుకరించాలి, దైవజనుని మీరు అనుసరించాలి. ఎందుకంటే సేవకుడు ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభు సేవలో తొలగిపోలేదు. మరి ఈరోజు నాకు ఇన్ని అనుకూలం ఉంది, నెలకు జీతము దొరుకుతుంది, నెలకు మంచి లబ్ధి వస్తుంది, ఇంత హాయిగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, మంచి తిండి, మంచి బట్ట, మంచి ఇల్లు, మంచి పొజిషన్ ఉంది, నాకు నేనెందుకు సేవ కోసం ముందుకు వెళ్ళకూడదన్న ఆలోచన ఈరోజు నీకు ఉండాలి. ఏమి లేని పేదరికంలో ఉంటూ బలమైన పరిచర్య చేస్తున్నప్పుడు, నాకంటే ధనవంతులు ఉన్నారు సంఘంలో, లేరా? నాకంటే ఉద్యోగస్తులు ఉన్నారు, నెలకు ఎంతో జీతం పొందుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కువ సేవ చేయలేమో, చేయాలా వద్దా? సువార్తకు వెళ్ళాలేమో, వెళ్ళాలా వద్దా? నాకైతే గంటలు గాయాలైనా నేను వదలట్లేదండి, ప్రభు పరిచర్యలు వెళ్తూనే ఉన్నాను. మరి మీరు వెళ్ళాలేమో, వెళ్ళాలా మానాలా? ఎప్పుడు వెళ్తారు? సమయం లేదు, వెళ్ళండి, చేయండి, ప్రభు పని చేయండి, ముందడుగు వేయండి, వెనక్కి తగ్గకండి. తగ్గే ప్రసక్తి లేదు ప్రియులారా. దేవుని పరిచర్యలో ఎన్ని కష్టాలు ఎదురైనా, కుటుంబీకులు కూడా సహకరించకపోయినా, సంఘ సభ్యులు కూడా ప్రోత్సాహం లేకపోయినా, నేను సేవ మాత్రం ఆపే పని లేదు. ప్రభు వచ్చేంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎప్పుడైనా పనిలోనే ఉంటాను. ఏ పనిలో? దేవుని పనిలోనే ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పౌలు గారు చెప్పినట్టు ఈ శ్రమల వలన మీరు విశ్వాసంలో ఎవరు ఆటంకపరచబడవద్దు. ఆయనకి ఎన్నో కష్టాలు వస్తూ దేవుడు సేవకుడినే కాపాడట్లేదు, మరి ఇంకేం దేవుళ్ళే మాకేం కాపాడతారు అనేటువంటి ఆలోచన మీకు వద్దు. ఇంకా ముందుకు దూసుకుంటూ వెళ్ళండి. సేవకుడు దూసుకుంటూ వెళ్తూ ఉన్నాడు, ఈరోజు మీరు కూడా దూసుకుంటూ వెళ్ళండి. దేవునికి స్తోత్రం అండి. కాబట్టి అలా మీరు ఆశిస్తారని, అలా సేవ చేస్తారని
దేవుని పరిచర్య కోసం ముందుకు వెళతారని నేను కోరుతున్నాను. మరి ఎందుకు శ్రమలు వస్తాయంటే బహుమానాలను ఆపివేయడానికి, పరిచర్యను ఆపివేయడానికి, ఆత్మలను రక్షించేటువంటి విషయంలో వెనకడుగు వేయడానికి దుష్టుడు అన్ని విధాలుగా ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ సేవ ఆపే ప్రసక్తి లేదు. గంటలు గాయాలు ఎన్ని వచ్చినా, నిందలు అవమానాలు ఎన్ని వచ్చినా, మరలా చెప్తున్నాను, శరీరానికి గంటలు మనసుకి ఘాట్లు వచ్చినా తగ్గే ప్రసక్తి లేదు, తగ్గేది లేదు. గుర్తుపెట్టుకోండి. దేవుని పరిచర్యలో ముందుకు వెళుతూ ఉన్నాం కాబట్టి మీరు కూడా ముందుకు రండి, సేవకునికి ప్రోత్సహించండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రతి ఒక్కరు ఉన్న పట్ల మోకాల మీద నిలుచండి. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రభు నిజమే కదా, ఈ రోజున ప్రభు సేవలో కొనసాగుతున్నప్పుడు ఆటంకాలు ఎందుకు ఎదురవుతాయంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరికీ బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందాలు వస్తాయి. పౌలు గారు చెప్పినట్టు నేను ముందే మీకు చెప్పాను కదా, ఇప్పుడు వచ్చిందా శ్రమలు అని అంటూ ఉన్నాడు. అలాగే నన్ను ప్రేమన వారలారా, మరి ఇప్పుడు వచ్చింది మన జీవితంలో, కలిగింది ఇప్పుడు మన జీవితంలో. ఇవన్నీ ఎదురైనప్పుడు మనము ధైర్యాన్ని విడిచిపెట్టకుండా సాహసముతో ముందుకు వెళదాం. ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోండి, ఒక నిర్ణయం చేసుకోండి. కళ్ళు మూసుకోండి, మోకాలే అండి, ప్రార్థన పూర్వకంగా ప్రభుని అడుగుదాం. ప్రభు నిజమే కదా, ఈరోజు మా జీవితంలో అనేక విధాలుగా నువ్వు కాపాడుతూనే ఉన్నావు, మంచి స్థాయి, మంచి పొజిషన్ ఇచ్చావు. మేము ఎంత సేవ చేస్తున్నాం ప్రభువా. ఈరోజు నీ సేవకుడు గంటలతో గాయముతో ప్రభువా దెబ్బ మీద దెబ్బ పడినప్పుడు ప్రభువా శరీరంలో గాయాలు, మనసులో గాయాలు, లోపల గాయము, బయట గాయము, ఎన్నో బాధ, ఎన్నో నింద, ఎన్నో అవమానాలు ఎదురైనా కానీ నీ సేవకుడు ఒక వీర సైనికుని వల్ల దూసుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు ప్రభువా నాకు అన్ని అనుకూలత ఉంది, ఇదిగో సేవకుని కంటే ఒక మంచి స్థాయి, మంచి పొజిషన్, మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా నేను ఈ రోజున నీ పరిచర్య కోసం ముందుకు వెళ్తాను. ఈరోజు వాక్యం ద్వారా నాకు ప్రోత్సహించావు, వాక్యం ద్వారా నన్ను పురికొల్పావు ప్రభువా. నేను అలాంటి సేవ చేయడానికి నాకు కూడా బలమేవు ప్రభు అని చెప్పి అడుగుదాం, బలమేమని అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దామండి. ఏమై ఉన్నానో నీ దయ వలనే దేవా. ఒక్క నిమిషం అందరి చేతుల పైకి ఎత్తి, ఏం చేస్తున్నానో నీ కృప వలనే ప్రభువా. నా నీతి కాదు దేవా, నా శక్తి కాదు ప్రభువా, నీతి కాదు దేవా, నా శక్తి కాదు ప్రభువా, కేవలం నీ కృప, కేవలం నీ కృప. ఏమై ఉన్నానో నీ దయ వలనే దేవా, ఏం చేస్తున్నానో